అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే కాకరకాయ కారం ఎలా చేసుకోవాలో చూద్దాం. రండి. కావాల్సిన పదార్థాలు కాకరకాయలు ఇదిగోండి, 1/2 kgకి కొంచెం తక్కువగా ఉంటాయి. ఇలా చీలికలుగా చేసుకొని దీనిలో గింజలు లేకుండా తీసి పెట్టుకోవాలండి. దీనికి ఇప్పుడు ఉప్పు కారం కొంచెం లైట్గా పట్టించి పక్కకు చేసుకుందామని చెప్పాను కదండి. కారానికి సంబంధించినవన్నీ ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఆన్ చేసి బాండీ పెట్టుకోవాలండి. బాండీ పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క ఐటెం చూపిస్తాను. వేడెక్కిన తర్వాత కొంచెం కరివేపాకు అండి. పిల్లలు కరివేపాకు ఏరి పారేస్తూ ఉంటారు కదా, దీన్ని కూడా కొంచెం లైట్గా వేయించుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఓ 10-15 ఎండుమిర్చి అండి. కారానికి సరిపడా తీసుకోండి, మీకు ఎంత నచ్చితే అంత. నేనైతే ఇక్కడ ఎక్కువే తీసుకుంటున్నాను, కొంచెం ఎక్కువ కారం కావాలి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఎండుమిర్చి, ఎండు కొబ్బరి అండి. దీనిలో పల్లీలు జీలకర్ర అండి. పల్లీలు జీలకర్ర వేసుకుంటున్నాను. ఇవన్నీ కలిపి దోరగా వేయించుకొని మిక్సీ పట్టుకోవాలండి. వేయించి పెట్టుకున్నటువంటి వాటిని మిక్సీ పట్టుకున్నానండి. దానిలోకి ఈ వెల్లుల్లిపాయలు కూడా వేసి మిక్సీ చేసి బాండీ పెట్టుకొని దానిలో ఆయిల్ పోసుకొని, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు ఈ ఉప్పు పసుపు పట్టించినటువంటి కాకరకాయల్ని ఇలా పిండుకుందాము. పిండుకుంటే చేదు అనేది కాస్త తగ్గిపోతుంది. ఆయిల్లో వీటిని వేయించుకొని మిక్సీ చేసుకున్నటువంటి కారంని దీనిపైన వేసేసుకుంటే కాకరకాయ కారం రెడీ అయిపోతుందండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్క కాకరకాయని ఇలా కట్ చేసి పెట్టుకున్నటువంటి కాకరకాయని ఆయిల్లో వేయించుకుందాము. దాన్ని వేసుకొని కలుపుకుంటూ వేయించుకోవాలండి ఆయిల్లో. ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఆయిల్లో వేయించుకోవాలి. మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే మాడిపోతుంది. అప్పటికి ఇప్పటికి చూడండి, ఇంకొక 10 నిమిషాలు అయితే మంచిగా ఫ్రై అయిపోతాయండి. ఆల్రెడీ మనం సాల్ట్ పసుపు పట్టించుకున్నాం కదండి. ఫైనల్లో మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకుందాము. వచ్చేంత వరకు వేయించుకోవాలండి కాకరకాయలను. చూడండి, లోపల కూడా మంచిగా మగ్గిపోయింది. ఇలా వచ్చేంత వరకు వేయించుకోవాలండి కాకరకాయలని. ఇంకొంచెం సేపు మగ్గించుకుంటాను అనుకునే వాళ్ళు మగ్గించుకోవచ్చండి. ప్రజెంట్ అయితే చూడండి మంచిగా మగ్గిపోయినాయి. దీనిలో ఇప్పుడు మనం అన్నీ కలిపి వేయించి మిక్సీ పట్టుకున్నటువంటి మిశ్రమాన్ని వేసుకుందాము. ఎండుమిర్చి, పల్లి, ఎండు కొబ్బరి, జీలకర్ర, కరివేపాకు, పల్లీలు, అన్ని వెల్లుల్లిపాయలు కలిపి వేయించుకున్నటువంటి ఈ పౌడర్ని ఇలా చల్లుకుందాము.
వేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు కొంచెమే కదా సాల్ట్ పట్టించుకున్నాము కాకరకాయలకి. ఇప్పుడు కారంకి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి. ఇలా ఈ మిశ్రమం అంతా కలిసిపోయేంత వరకు కలుపుకుందాము. సిమ్లో పెట్టుకొని కలుపుకుందాం, మాడిపోతుంది లేకుంటే. చూసారా, కరెక్ట్గా ఆయిల్ అంతా సరిపోయింది. ముక్కకు మంచిగా పట్టిందండి ఈ కారం అంతా. ఇంతేనండి, ఇంకా ఎంతో ఎమ్మీ టేస్టీగా ఉండేటటువంటి కాకరకాయ కారం రెడీ. బాయ్ ఫ్రెండ్స్.